తెలుగు రాజకీయాల్లో ఇద్దరు చంద్రులది సెపరేట్ ట్రాక్. ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ క్రైసిస్ మేనేజ్మెంట్లో మాత్రం ఉన్నంత తేడా ఉందని తాజా పాలిటిక్స్ ప్రూవ్ చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబుది ఎప్పుడు విజనరీ మార్క్. ఒకప్పుడు బాబు క్యాబినెట్లో పనిచేసిన కేసీఆర్ ఆ తర్వాత ఆయనపై కోపంతో పార్టీ పెట్టి సీఎం అయ్యారు. సీఎం అయ్యాక బాబును పర్సనల్ టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో మాత్రం బాబు దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నారా? ఓటమి ఎదురైనా జైలుకు వెళ్ళినా ఏజ్ బార్ అవుతున్న బాబు ఏనాడు జనాన్ని వదలలేదు. పక్కా ఫైటర్లా కంబ్యాక్ ఇచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం అధికారం కోల్పోగానే జనంపై అలిగి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఒకరు కంబ్యాక్ కింగ్లా పవర్ఫుల్ సీఎం అయితే మరొకరు ఫామ్ హౌస్లో తన పొలిటికల్ ఇమేజ్ తానే పాడు చేసుకుంటున్నారా? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. పూర్తి అనలైజ్ చేసేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతుంది. తిరుపతి, ఆల్రెడీ ఎలక్షన్స్ అయ్యి హాఫ్ టర్మ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఎందుకు ఫామ్ హౌస్కి పరిమితం అయ్యారని పదే పక్షాలు ప్రశ్నిస్తున్నా ఎందుకై సైలెంట్ అయిపోయారు అనుకోవాలి. అసలు ఎలా చూడాలి ఓవరాల్గా? సతీష్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. సామాన్య జనంతో పాటు రాజకీయ విశ్లేషకులు రకరకాల చర్చలు కొనసాగిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్భవించినటువంటి పరిణామాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి పొలిటికల్ పరిణామాలు కావచ్చు, ఇటు కేసీఆర్ సంబంధించిన పొలిటికల్ జర్నీ పైన రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైన కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొంత విభేదాలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కోపంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ జర్నీ కొనసాగించారు. అయితే ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గత ప్రభుత్వంలో సీఎంగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఆయన తన ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితమయ్యారు. ప్రజలపై అలిగి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నటువంటి పరిణామాలపై రకరకాల విశ్లేషణ కొనసాగుతుంది. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఇలా ఫామ్ హౌస్లకు కావచ్చు, లేదంటే ప్రజలకు దూరంగా లేరు. ప్రజలకు కష్టాల్లో కావచ్చు, ధర్నాలు కావచ్చు, రకరకాల సమస్యలపై పోరాటం చేసి జైలుకి వెళ్ళి ఆయనే గట్టిగా పోరాటం చేసి మళ్ళీ సీఎంగా కంబ్యాక్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎందుకని ఇట్లా రోజు రోజుకు ఆయన పొలిటికల్ జర్నీని తగ్గించుకుంటారు, రోజు రోజుకు ప్రజలపై అలిగి ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితున్నట్టు కూడా రెండు తెలుగు రాష్ట్రాల విశ్లేషకులు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీ నేతలు ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ఉన్నటువంటి లీడరు. ఆయన గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కానీ ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఎందుకని ఫామ్ హౌస్లో ఉంటున్నారు, ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అవుతూ ఆయన రోజు రోజుకు పార్టీ పరిస్థితిని కావచ్చు, ఆయన పొలిటికల్ జర్నీని నాశనం చేసుకుంటున్నారనే చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారి గత కొద్ది రోజుల నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొలిటికల్ జర్నీపై కావచ్చు, ఇటు కేసీఆర్ పొలిటికల్ జర్నీపై ఎనలిస్టులు రకరకాల చర్చలు కొనసాగిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్గా కొనసాగించారు. చంద్రబాబు నాయుడుకు కేసీఆర్కు ఇటు కొన్ని రకరకాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, కేసీఆర్కు చంద్రబాబు ఇద్దరు కలిసి పనిచేసినటువంటి పరిణామాలు కావచ్చు, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సామాన్య జనంతో పాటు వీరంతా చర్చించిన పరిస్థితి కాబట్టి గ్రౌండ్ రియాలిటీ చూస్తే చంద్రబాబు నాయుడు కంబ్యాక్ ఇచ్చి సీఎం అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఎందుకని ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నారు, ఎందుకనే ప్రజలపై అలిగి ఇటువంటి రాజకీయాన్ని కొనసాగించిన చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడుకి వయసు మీద పడినప్పటికీ కూడా ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ మాత్రం ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ కేవలం అంతర్గత సమావేశాలు కావచ్చు, పార్టీ అంతర్గత కార్యక్రమాలకు మాత్రమే పూనుకుంటారు. కానీ ప్రతిపక్ష నేతగా ప్రజలలో పాల్గొనలేదు, ప్రతిపక్ష నేతగా ఎక్కడ పోరాట కార్యక్రమాలు చేయట్లేదు. ఇటువంటి కార్యక్రమాలు ఏపీలో చంద్రబాబు నాయుడు చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు వచ్చినా, జైలుకి వెళ్ళినా అధికార పార్టీతో పోరాటం చేసి ఆయన కంబ్యాక్ ఎంట్రీ సూపర్గా సీఎంగా ఇచ్చేటువంటి పరిస్థితులు అంటే కూడా ఏపీ తెలంగాణ సంబంధించిన రాష్ట్రాల్లో ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత బాబును టార్గెట్ చేస్తూ అనేక అంశాలపై ఆయన టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాయి. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు కనుక చూస్తే ఎందుకని కేసీఆర్ సైలెంట్ అయ్యారు, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అవుతే ఎంతకాలం ఇట్లా ఫామ్ హౌస్కు పరిమితం
సమాయత్తమవుతారు. ఇప్పటికైనా ప్రజలకు ఉండి కొట్లాడాలి. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్లా పనిచేశారు ఏపీలో, ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా పనిచేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబులో సంబంధించినటువంటి పొలిటికల్ జర్నీపై కావచ్చు, ఇటు కేసీఆర్ పొలిటికల్ జర్నీపై ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చంద్రులపైనే రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు, రకరకాల విశ్లేషణ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.